I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success, that Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie to reach billions of others in the future. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు. వీ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్కి ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయాయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు. లేదా యెమెన్లో ఎంబసీలు లేవు గనక ఒమాన్లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్లో ఉంది. ఒకవేళ మోదీ గారు గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ఇఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ Nimisha Priya from Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who helped. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీ ద్వారే కోట్ల మంది ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు
అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ థ్యాంక్ గాడ్. ఐ సెల్ ఇట్. ప్రార్థన గాడ్స్. యు వాంట్ సే సంథింగ్? థ్యాంక్ యూ. I'm here in Istanbul, Turkey, so happy because the leaders have agreed to release Nimisha Priya. Officially, the brother who is very upset because of many unnecessary media reports, their blood money, asking money, begging money. No, the family is so wonderful. Almost all of them agreed except the brother who has not made announcement. But by God's grace, we convinced the family, we convinced the leadership. Main thing is the chief of the tribe, you saw on one of the TV, I showed him. He is the influential. And Houthi president, who agreed and gave me time 7 days, as per my request. 4 more days to go, big miracles will happen. Nimisha Priya in Yemen will be saved and sent to India, or I'll send to India. Pray. అర్థమైంది కదా మీకు? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇస్తాంబుల్ టర్కీలో చూడండి, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మంచి జరిగింది. నేను వచ్చి వారం రోజులు అయింది. అందరితో చర్చలు జరిపాము. అటువైపు గవర్నమెంట్తో, మీరు అంబాసిడర్ నాతో కూర్చొని మాట్లాడడం కూడా మీరు చూశారు. ముఖ్యంగా హూతీ చీఫ్, హూతీ ప్రెసిడెంట్, హూతీ లీడర్స్, ఆ ఫ్యామిలీ నిమిషా ఎవరినైతే మహదీని చంపేసింది అనాలి బై యాక్సిడెంట్, ఆ తర్వాత మాట్లాడు. ఆ ఫ్యామిలీ కూడా చివరిగా ఒప్పుకున్నారు. మీ అందరూ ప్రార్థనల వల్ల అతి త్వరలో నిమిషా ప్రియ ఇంటికి రావాలని, అందుకే అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉన్నాను. మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు, మోదీ గారు ట్వీట్ చేసినా చీకపోయినా, జయశంకర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ఉన్నాం సార్, మీతో మేము ఉన్నాం. నిమిషా ప్రియాని మీరు రిలీజ్ చేసిన దాకా రావద్దు అన్నారు. అదే 7 రోజులైంది వచ్చి. గాడ్ ఈస్ గ్రేట్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్.